బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఏవి ఉపయోగపడతాయి, సో ఏవి ఎక్కువ ప్రొడక్షన్ వస్తాయి, ఏవి మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, సో వీటి మీద మేము అధ్యయనం చేసాం. సో 15 ఏళ్ళ నుంచి మేము వీటి మీద స్టడీ చేయగా మేము 4 ఫిష్లు ఇక వైజాగ్లో విశాఖపట్నం సెంటర్లో 4 రకాల ఫిష్లని సీడ్ ప్రొడ్యూస్ చేసి, అంటే పిల్లల్ని మేమే లోపల ప్రొడ్యూస్ చేసి హ్యాచరీలో, సో వాటిని సముద్రంలో పెంచడం ఎలా, ఇవన్నీ కూడా మేము అందరికీ చెప్పడం అయింది. వాటిలో ఇండియన్ పంపాను, స్నేపర్, ఈ 2 ముఖ్యమైన ఫిష్లు. సో ఇవి ఆల్రెడీ మనకి మార్కెట్లోకి వచ్చాయి అండ్ మంచి మార్కెట్ వాల్యూ కూడా ఉంది. ఇది కాక వీటికి తోడు అంటే వీటిని మేము కేజ్ కల్చర్ అంటాం. సో వాటితో పాటుగా ఈ నాచు ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ నాచుని, ఎందుకంటే అది మనకి ఎక్కడైతే అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో స్టార్ట్ చేశారు దీన్ని. సో తమిళనాడులో మీకు సీడ్ ఇది చాలా ఎక్కువగా అవైలబుల్గా దొరుకుతుంది. సీడ్ అంటే విత్తనం మీకు. సో దాని నుంచి ఎందుకంటే అది ల్యాబ్లో ప్రొడ్యూస్ చేయడం అవసరం లేదు, మనకి బయటే దొరుకుతుంది కాబట్టి దాన్ని తీసుకుని దాన్ని పెంచడం ఎలాగా, వాటి డిఫరెంట్ టెక్నిక్స్ ఎలాగా, అందులో మీరు ఏంటంటే వాటి ఉపయోగాలు ఎందుకు మనం పెంచాలి అని అనుకుంటే, సో ఆల్రెడీ జేడీ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటికి మంచి అంటే ఫుడ్ వాల్యూ ఉంది, తింటారు, మనం అందరూ తినచ్చు వాటిని. అది కాక చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ఫార్మసీ కంపెనీల్లో అంటే యాంటీబయాటిక్స్ తయారు చేయడానికి, లేకపోతే మీడియా, అగార్ మీడియా, బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, వాటికి పెరుగుదలకు కావాల్సిన మీడియాలు అనమాట. సో ఆ పెంపకానికి కావాల్సిన వీటన్నిటికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మీరందరూ దీన్ని టేకప్ చేసి మంచిగా పెంచుకొని బాగా ప్రొడక్షన్ చేయాలని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు నర్సరీస్లో పెంచి అది చూసి అర్థమైంది ఏంటంటే ఇది మన కండిషన్స్కి బాగా పెరుగుతాయి. ఆ చేపలు కొన్ని రకాల చేపల పేర్లు చెప్పారు, ఆ చేపల పేర్లు నేను చెప్పాను అనమాట. అవి మళ్ళీ మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి అన్నమాట. నర్సరీలో పెంచి రైతులు కల్చర్లో చేసి మార్కెట్లో వారు మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలి. వారికి కేవలం సముద్రంలో వేట ద్వారా మాత్రమే కాకుండా ఇతర ఆదాయ వనరుల ద్వారా కూడా వారికి అదనపు ఆదాయాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ సీవీడ్ కల్చర్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా ముందు ఒక గ్రూప్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇది నేను కూడా చెప్పాను కదా 70 రకాల సీవీడ్ ఉంటుందని. కొన్ని రకాల సీవీడ్స్ అయితే ఆహార పదార్థాల్లో కూడా వాడతారు, నేను కూడా తిన్నాను. ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్. ఈ రకరకాల మందుల్లో మీకు చాలా డౌట్లు వస్తాయి. నెక్స్ట్ మీరు విశాఖపట్నంలో ప్రాక్టికల్ సెషన్కి వెళ్ళినప్పుడు అది అప్పుడు వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడానికి వీలు అవుతుంది అనమాట. దయచేసి మన దగ్గర లైఫ్ ఫిష్ కూడా చాలా డిమాండ్ ఉంది. కాబట్టి వారి సిబ్బంది, డిఆర్డిఏ సిబ్బంది కానీ ఫిషరీ సిబ్బంది కానీ ఈ యొక్క అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా దీని మీద జాగ్రత్తగా అందరికీ ట్రైనింగ్స్ అన్ని ఇచ్చి అనునిత్యం మీరు దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఒక మంచి రిజల్ట్స్ మన జిల్లాలో వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా